హిట్ 3 ద థర్డ్ కేస్ స్టారింగ్ నాని గారు, శ్రీనిధి శెట్టి గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను గారు. ఈ మూవీ మే 1న థియేటర్లో రిలీజ్ అయింది. బిగ్ సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కరెంట్లీ హిట్ 3 మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో. ఈ మూవీలో చాలా వైలెన్స్ ఉంది అండ్ చాలా కస్ వర్డ్స్ కూడా ఉన్నాయి. కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి అండ్ మూవీ ఏ రేటెడ్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 37 minutes. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు, మూవీ బాగుంది, బట్ ఓన్లీ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. డీటెయిల్గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే హిట్ 2 ద సెకండ్ కేస్ ఎక్కడైతే ఎండ్ అయిందో పర్ఫెక్ట్గా అక్కడే స్టార్ట్ చేస్తారు మూవీని. అర్జున్ సర్కార్, అదే మన నాని గారు, ఓపెనింగ్ సీన్లో కోర్టులో ఉంటారు, రిమాండ్కి వేస్తారు. కట్ చేస్తే ఫారెస్ట్లో ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసి గొంతు కోస్తూ వీడియో షూట్ చేస్తారు. ఎందుకు అలా చేశాడు, అసలు అర్జున్ సర్కార్ పోలీస్ ఆఫీసరేనా, కోర్టులో ఎందుకు రిమాండ్కి ఇచ్చారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా అంతకు మించి ఏం చెప్పినా స్పాయిలరే అవుతుంది. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి నాని గారి పర్ఫార్మెన్స్. ఆయనకి ఊరికే వచ్చిందా ఏంటి న్యాచురల్ స్టార్ అని, క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని చాలా న్యాచురల్గా చేశారు యాక్టింగ్. నాని గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. శైలేష్ కొలను గారు బాగా డైరెక్ట్ చేశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. టెక్నికలీ మూవీ ఎక్సలెంట్ ఉంది. చాగంటి గారి వాయిస్తో హీరోని ఎలివేట్ చేయడం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది అండ్ లవ్ స్టోరీ ఫోర్స్డ్గా లేకుండా క్యూట్ అండ్ స్వీట్గా ఉంది. ఈ మధ్య లవ్ స్టోరీస్ అంటే నిబ్బా నిబ్బి స్టైల్లో ఉంటున్నాయి. ఈ మూవీలో అలా కాకుండా చాలా న్యాచురల్గా ఉంది. లవ్ స్టోరీ రన్ తక్కువైనా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. శ్రీనిధి శెట్టి గారు తనకి ఇచ్చిన రోల్లో బాగానే చేశారు. శైలేష్ కొలను గారి డీటెయిలింగ్ చాలా బాగున్నాయి మూవీలో. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్లీ మనకి హిట్ 1, హిట్ 2తో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు శైలేష్ కొలను గారు. మనకి హిట్ 3 ఎలా ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ హిట్ 3 ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. బేసికల్లీ నాకు ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. హిట్ 1 అండ్ హిట్ 2 సేమ్ జోనర్లో ఉంటాయి. హిట్ 3ని కొంచెం రూట్ మార్చి వైలెంట్గా ట్రై చేశారు. అది బాగాలేదా అంటే బాగుంది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అలాంటి మూవీ కాదు. హిట్ 1 అండ్ హిట్ 2 మనం విలన్ ఎవరా అని సస్పెన్స్తో వెయిట్ చేస్తూ ఉంటాం అండ్ అసలు గెస్ కూడా చేయలేం. శైలేష్ గారి రైటింగ్ అలా ఉంటుంది. హిట్ 3లో అలాంటి ఎలిమెంట్స్ని మిస్ అయిన ఫీల్ వచ్చింది. హిట్ ఫ్రాంచైజ్ మీద నా ఒపీనియన్ ఎలా ఉందంటే హిట్ 1 ఎక్సలెంట్ ఉంటుంది, హిట్ 2 కొంచెం తగ్గింది అండ్ హిట్ 3 ఇంకా కొంచెం తగ్గింది. దీనికి ఆల్రెడీ శైలేష్ కొలను గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం వెన్ కంపేర్డ్ టు హిట్ 1 అండ్ 2 అని. హిట్ 3లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత వర్క్ అవ్వలేదు అనిపించింది. టీజర్ కట్కి మ్యూజిక్ చాలా బాగుంది, బట్ మూవీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. క్యామియోస్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. క్యామియో వచ్చినప్పుడు ఒక సర్ప్రైజ్ అండ్ షాక్ ఫీల్ అవ్వాలి, బట్ నాకు మూవీ చూసినప్పుడు అలా ఏం అనిపించలేదు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి పర్లేదు. నాని గారి పర్ఫార్మెన్స్ అండ్ వైలెంట్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.